ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు. ఆయన కనీసం మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారు. పాస్ మార్కులతోనైనా గట్టి ఎక్కలేకపోయారు. ఈ మార్కులేవో ప్రభుత్వం వేసిన సర్వేలో చేసిన లెక్కలు కాదు. అదే సందర్భంలో ఆయన ఏదో పరీక్ష రాస్తే వచ్చిన మార్కులు కూడా కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో కేటాయించిన రోజుల లెక్క, గడిచిన 100 రోజుల లెక్క తీస్తే మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 100 రోజుల లెక్క ప్రకారంగా చూస్తే ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్కి 29 రోజులు మాత్రమే కేటాయించగలిగారు. అంటే ఆయన 100కి 29 మార్కులు మాత్రమే తెచ్చుకోగలిగారు. కనీసంగా 35 మార్కులు వస్తే పాస్ మార్కులు వచ్చినట్టు, లేదంటే ఎవరైనా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందుబాటులో ఉండడంలో ఫెయిల్ అయ్యారు. ఈ 100 రోజుల్లో తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికైతే ఒక్కరోజు కూడా కేటాయించిన దాఖలాలు లేవు. పిఠాపురం నియోజకవర్గ వాసులకి కనీసం ముఖం కూడా చూపించడానికి ఆయన సిద్ధం కాలేదు. అంటే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేకి పిఠాపురం తాలూకాలో 0 మార్కులు వచ్చాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి 29 మార్కులు మాత్రమే దక్కాయి. అంటే మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యారు. ప్రజా సమస్యలు ఎంత మేరకు పరిష్కరించారు, ఎన్నికల హామీలు ఎంతవరకు నిలబెట్టుకున్నారు, ఆయన చెప్పిన మాటలు ఎంత మేరకు నెరవేరాయి, ఇవన్నీ రాజకీయాల్లో ఒక భాగం. ఎంత చేసినా నాయకులు ఇంకా కొంచెం చేయాల్సి ఉంటుంది, ఎంత సాధించినా ఇంకా సాధించాల్సింది మిగిలే ఉంటుంది. కాబట్టి నాయకులు తమ వరకు సాధించింది ఇంత అని చెప్పుకుని జనాన్ని మెప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ అసలు జనానికే అందుబాటులో లేకుండా, ప్రజలకే ముఖం చూపించకుండా, కనీసం తన సొంత రాష్ట్రంలో ఏ కార్యక్రమానికి హాజరు కాకుండా, తన సొంత శాఖల విషయంలోనూ కూడా పట్టించుకోకుండా ఒక మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా సాగుతుంటే ఆయన ఎంత ఫెయిల్ అయినట్టు, ఆయన ఎంత మేరకు ఫెయిల్ అయినట్టు. మీరైతే పవన్ కళ్యాణ్ ఈ 100 రోజుల తీరు మీద, ఆయన చెప్పినటువంటి విషయం మీద ఎన్ని మార్కులు వేస్తారో కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పారు. గతంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో 2 మార్లు ఆయన ఏజెన్సీ పర్యటనలకు వెళ్ళారు. ఆ 2 సందర్భాల్లో ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇక నుంచి ప్రతి నెల 15 రోజుల పాటు గ్రామాల్లో తిరుగుతాను, ప్రజల వద్దకు వస్తాను, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాను అంటూ స్వయంగా పవన్ కళ్యాణే చెప్పుకొచ్చారు. మరి అలా చెప్పిన ఆయన ఇప్పుడెందుకని పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి దూరంగా ఉంటున్నారు? కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేక ఎందుకని రాష్ట్రాన్ని విస్మరించేస్తున్నారు? తాను పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో తనకు సంబంధించినటువంటి శాఖల విషయాలను కూడా పూర్తిగా ఎందుకు గాలికి వదిలేశారు? ఆయన పవను ఎక్కడున్నా ఉంటాను అని చెప్పుకుంటున్నట్టుగా ఆయన ఎక్కడున్నా ఒకటే అని భావిస్తున్నారా? లేకుంటే తనకు ఓట్లేసి గెలిపించి అధికారం అప్పగించిన జనానికి అందుబాటులో ఉండాలనేటువంటి విషయాన్ని విస్మరించేస్తున్నారా? ఇదే ఎవరికి అంతుబట్టినటువంటి విషయం. ఆఖరికి జనసేన పార్టీ కేడర్కి, లీడర్లకి, ఎమ్మెల్యేలకు కూడా మింగుడు పడనటువంటి అంశం.